Welcome back to Degree Empire again. So మనం యాక్చువల్గా రియల్ అనాలిసిస్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం థర్డ్ సెమ్ మ్యాథ్స్లో. సో చాప్టర్ బై చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఫోర్త్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం, దట్ ఈస్ రీమన్ ఇంటిగ్రేషన్ టాపిక్. అయితే ఈ చాప్టర్లో మనం ఏం చదవబోతున్నాము అని అంటే ఫస్ట్ రీమన్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ని చదువుతాం. నార్మల్ ఇంటిగ్రేషన్, రీమన్ ఇంటిగ్రేషన్ అంటే కొంచెం డిఫరెంట్ వేలో ఇంటిగ్రేషన్ కనుక్కుంటాం అంతే. సో రీమన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అండ్ దీనికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్, ఆ తర్వాత ప్రాపర్టీస్తో పాటు కొన్ని థీరమ్స్ చదువుతాం. దట్ ఈస్ ఆ థీరమ్స్ని నార్మల్గా అంటే ఈ రీమన్ ఇంటిగ్రేషన్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ లాగా అది ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని చెప్పేసి కొన్ని థీరమ్స్ని కూడా చదువుతాం. అండ్ ఈ ఇంటిగ్రేషన్ వాల్యూస్ ఏమేమి వస్తాయి అనేది డీటెయిల్గా చూస్తుంటాం. అయితే ఈ 3 ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనకి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దట్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటే, బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SAMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. నార్మల్గా నేను ఒకటే క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ కలిపి ఇచ్చిన, టోటల్ 12 ఉన్నట్టున్నాయి. కానీ యాక్చువల్గా అయితే 15 నుంచి 16 క్వశ్చన్స్ వరకు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎస్ ఐ నో. ఎందుకు అని అంటే ఈ చాప్టర్ ఈజీగా ఉంటుంది అండ్ మనం ఉన్న చాప్టర్స్ అన్నింటిలోనే ఇదే ఎక్కువ ఈజీ. కాబట్టి ఈజీ చాప్టర్లో మనం ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే దీంట్లో నుంచి వచ్చే ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా ఎక్కువ స్కోర్ చేయాలని చెప్పేసి అంతే. మనకి హోప్ ఎక్కువగా అని అంటే ఈ చాప్టర్ మీదే ఉంటుంది. దీంట్లో నుంచి ఎక్కువ స్కోర్ చేయొచ్చు అండ్ పాస్ అవ్వాలనుకోవచ్చు నా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 25 మార్క్స్ వరకు ఇదే దాని నుంచి గెయిన్ చేయొచ్చు. ఉన్న SAQs LAQs అన్నీ అటెంప్ట్ చేయాలి ఈ చాప్టర్కి సంబంధించి. సో కాన్సెప్చువల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం దీన్ని. అండ్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే నార్మల్గా ఇంటిగ్రబిలిటీకి సంబంధించి నెసెసరీ ఆర్ సఫిషియంట్ కండిషన్ అనొచ్చు, లేదంటే కాచీస్ క్రైటీరియా ఫర్ ఇంటిగ్రేషన్ అనొచ్చు, లేదంటే ఆ క్రైటీరియానే బేసిక్గా స్టేట్మెంట్ మొత్తాన్ని ఇస్తాం. దట్ ఈస్ అప్పర్ డార్బాక్స్ సమ్ మైనస్ లోవర్ డార్బాక్స్ సమ్ వాల్యూ అనేది < ఉంటుంది. దీన్ని మనం డీటెయిల్గా చదువుతాం ఇప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్లో ఇదే చదువుతాం మనం. ఆ తర్వాత ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్, ఎవ్రీ మోనోటిక్ ఫంక్షన్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్ అని ప్రూఫ్స్. ఇది నేను ఎగ్జామ్ రాసినప్పుడు 20 మార్క్స్కి ఐదర్ ఇదో కానీ వచ్చింది. ఇవి 3 ఇంపార్టెంట్ మనకి, ప్రతిసారి వస్తాయి క్వశ్చన్ పేపర్లో. అండ్ ఒక కండిషన్ ప్రూవ్ చేస్తాం మనం.
ఎఫ్ స్క్వేర్కి సంబంధించి ఇది ఒక క్వశ్చన్. ఆ తర్వాత ఈ అప్పర్ అండ్ లోవర్ డార్ బాక్స్ సమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి లిమిట్ వాల్యూస్ అనేవి ఇంటిగ్రేషన్ వాల్యూకి ఈక్వల్ అని చెప్పేసి ఇది ఒక ప్రూఫ్. అండ్ వీటిపైనే ఇదొకటి స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 1 and 2 అని 2 థీరమ్స్ చదువుతాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిసారి ఎగ్జామ్ పేపర్లో ఐదర్ ఫస్ట్ థీరం అయినా సెకండ్ థీరం అయినా అడుగుతారు. అండ్ అసలు యాక్చువల్గా రీమన్ ఇంటిగ్రల్ ఏంటి అనేది ఎస్ఏక్యూస్కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి లోవర్ డార్ బాక్స్ సమ్, అప్పర్ డార్ బాక్స్ సమ్ ఇది స్టార్టింగ్లోనే డిస్కస్ చేస్తాం కానీ నేను క్వశ్చన్ ఇక్కడ రాసిన. ఆ తర్వాత దీనిపైన ఒక ప్రాబ్లం ఉంది. అండ్ ఈ విధంగా ఇవి ఒక 2 ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం కూడా ఉంటుంది ఇంటిగ్రల్స్కి సంబంధించి, ఇది ఒకటి చదువుతాం. అండ్ ఇంకొక 2-3 ఎక్స్ట్రా క్వశ్చన్స్. అండ్ మధ్యలో ఈ టాపిక్స్ చెప్పేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే కూడా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో డీటెయిల్గా చూద్దాం. గెట్ రెడీ. ఈ చాప్టర్ మాత్రం మంచిగా ఇంట్రెస్ట్తో వినండి, ఇంట్రెస్ట్తో చేయండి. సో అయితే రీమన్ ఇంటిగ్రేషన్ అంటే నార్మల్ ఇంటిగ్రేషన్ లాగా చూడండి. అయితే ఫస్ట్ ఇంటిగ్రేషన్ మనం గ్రాఫికల్గా అర్థం చేసుకుంటే ఏదైనా ఒక ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఈజ్ నథింగ్ బట్ ది నార్మల్గా ఏదైనా ఒక ఫంక్షన్ని మనం ఇట్లా గ్రాఫ్ గీసినాం అనుకోండి, అది ఒక కర్వ్ లాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఏదైనా ఒక ఫంక్షన్కి సంబంధించి ఇలాంటి కర్వ్ వచ్చింది అని అనుకున్నాం. దీని కింద ఎంత ఏరియా ఉంటుంది అనేది చెప్పేదే మనకి ఇంటిగ్రేషన్ అనమాట. దీని కింద బేసిక్గా ఎంత ఏరియా ఇది, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x అనే ఒక ఫంక్షన్ ఉందనుకుందాం. అయితే ఈ 2x అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గీసినాం అనుకోండి, మనం పాయింట్ ఒకవేళ x యాక్సిస్ పైన 1 2 3 ఇట్లా, y యాక్సిస్ పైన 1 2 3 అండ్ దెన్ 4 తీసుకొని ఈ గ్రాఫ్ డ్రా చేద్దాం. అయితే నార్మల్గా ఈ ఫంక్షన్ 2x కదా, పాయింట్ x ప్లేస్లో నువ్వు 0 తీసుకున్నావు అనుకో, నీకు ఫంక్షన్ లోపల పెట్టిన వాల్యూని y లాగా తీసుకుంటావు. సో ఎక్స్ ప్లేస్లో 0 పెడితే y వాల్యూ కూడా నీకు 2 × 0 0 అయిపోద్ది. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాం అనుకో, y వాల్యూ నీకు 2 × 1 విల్ బి 2 అయిపోద్ది. సో ఎట్ 1 వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 2 అని. ఆ తర్వాత ఒకవేళ మనం ఎక్స్ ప్లేస్లో 2 పెట్టినాం అనుకోండి, y వాల్యూ ఏమొస్తుంది 2 × 2 విల్ బి 4 అని చెప్పేసి వస్తుంది. సో ఎక్స్ ప్లేస్లో 2 పెడితే y వాల్యూ 4. ఈ విధంగా ఈ గ్రాఫ్ అనేది ఈ కర్వ్కి సంబంధించింది వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా ఒక పాయింట్ దగ్గర దీనికి ఎంత ఏరియా ఉంది, ఇదైతే గ్రాఫింగ్ ఇన్ఫినిటీగా పోతూనే ఉంటుంది, అది నువ్వు ఎంతైనా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు ఇది ఎంత లెంత్ ఉంది అనేది కనుక్కుందాం అనుకుంటున్నా. సో ఈ ఏరియాని కనుక్కుంటే మనం ఇంటిగ్రేషన్ చేస్తాం నార్మల్గా ఇదే ఫంక్షన్ని. దట్ ఈస్ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x బిట్వీన్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ కావాలి కదా. సో 0 నుంచి 2 మధ్యలో ఇంటిగ్రేట్ చేయొచ్చు. దీన్ని చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x dx, x ఈ ఫార్ములా ఏంటి, నార్మల్గా 2 అనేది కాన్స్టాంట్, ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇట్ విల్ బి x²/2 అని. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, జస్ట్ x² మిగులుతుంది. అండ్ దీనికి మనం ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి, దట్ ఈస్ 0 and 2 అని చెప్పేసి. సో లిమిట్స్ అప్లై చేస్తే ఇది ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి 2² - 0² దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి వస్తుంది. అంటే బేసిక్గా ఏదైతే ఉంటుందో అది 4 యూనిట్స్ లాగా. దీన్ని మనం ఇంకొక వేలో కూడా కనుక్కోవచ్చు. దట్ ఈజ్ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నాను అనుకోండి, దీన్ని నాకు ఈ వచ్చే షేప్ ఏమవుతుంది, ఒక రెక్టాంగిల్ షేప్ అవుతుంది. కాకపోతే ఈ రెక్టాంగిల్లో నాకు ఇక్కడ ఏరియా కూడా వస్తుంది, ఇక్కడ ఏరియా మొత్తం కలిపి వస్తుంది. దాంట్లో ఈ కిందిది అని అంటే మొత్తం వచ్చే ఏరియా కంటే కొంచెం తక్కువ అనుకోండి. అయితే ఇది రెక్టాంగిల్ ఫార్ములా యూజ్ చేసి ఎట్లా కనుక్కోవచ్చు మనం, ఇది బేసిక్గా విడ్త్, ఇది లెంత్. దట్ ఈజ్ విడ్త్ మనకి 2 ఉంది ఇంటూ ఇది ఏదైతే లెంత్ ఉంటుందో ఇది 4 యూనిట్స్ ఉంటుంది, 2 4 = 8 యూనిట్స్. ఇది మొత్తం లెంత్ నాకు మొత్తం ఏరియా నాకు 8 యూనిట్ వస్తుంది. కానీ నాకు నార్మల్గా ఇంతే కావాల్సింది, ఇది మనకు చూస్తేనే కనిపిస్తుంది ఇది హాఫ్ ఉన్నట్టు. సో 8లో హాఫ్ ఈజ్ నథింగ్ బట్ ది 4 యూనిట్స్. సో చూసిండ్రు కదా, మనం నార్మల్గా ఏరియా ఏంటిది అనేది ఇంటిగ్రేషన్ యూజ్ చేసి కనుక్కుంటాం. సో ఇంటిగ్రేషన్ చేస్తే మనకి నార్మల్గా ఏదైనా కర్వ్ కింద ఏరియా అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇదే కాన్సెప్ట్ మనం రీమన్ ఇంటిగ్రేషన్లో చదువుతాం, కాకపోతే కొంచెం వేరే మెథడ్లో చదువుతాం. దట్ ఈజ్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మళ్ళీ కన్సిడర్ చేద్దాం ఇదే గ్రాఫ్ని రీమన్ ఇంటిగ్రేషన్ అర్థం చేసుకోవడానికి. సో అయితే చూడండి ఈ విధంగా కర్వ్ ఉందని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు దీని కింద నేను ఇంటిగ్రేషన్ కనుక్కున్నప్పుడు దీని కింద ఏరియాని ఫైండ్ అవుట్ చేసేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ అనేది బిట్వీన్ a, b డిఫైన్ అయ్యింది అనుకుందాం, a and b మధ్యలో. అండ్ ఇక్కడ వెళ్ళే కొద్ది వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి టు కన్సిడర్ చేద్దాం. దట్ ఈజ్ a కంటే ఇక్కడ పోయే కొద్ది వాల్యూస్ పెరుగుకుంటూ పోతున్నాయి x యాక్సిస్ పైన. అయితే చూడండి నార్మల్గా దీని మధ్యలో మనం రీజియన్ని విడగొట్టవచ్చు, దట్ ఈస్ పార్టీషన్స్ లాగా చేయొచ్చు, చిన్న చిన్న పార్ట్స్ లాగా, ఇక్కడ ఈ విధంగా. వీటిని సబ్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి చెప్తాం. నార్మల్గా ఈ a and b అనేది ఒక ఇంటర్వెల్, దీని మధ్యలో సబ్ ఇంటర్వెల్ అని ఉన్నప్పుడు నేను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది x0 అనుకుంటే
ఇది x1 x2 x3 x4 ఈ విధంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్లో వచ్చినది b లాగా తీసుకోవచ్చు, లేదంటే వీటినే t1 t2 లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. t2 t3 tn వరకు అని చెప్పేసి ఇది t0 అనుకోవచ్చు ఏని. అయితే ఇప్పుడు నార్మల్గా చూడండి, ఈ మొత్తం ఏరియా ఒకటేసారి కనుక్కోవడం కంటే కూడా చిన్న చిన్నగా కనుక్కోవచ్చు అని నేను ఇంత ఏరియా ఫస్ట్ కనుక్కుందాం అనుకుంటున్నా. ఇంత ఏరియా ఈజ్ నథింగ్ బట్ చూడండి, దీన్ని నేను ఇప్పుడు నార్మల్ ఇంతకుముందులాగా కన్సిడర్ చేస్తే ఇక్కడ ఇంకొక కొంచెం ఎక్స్ట్రా రీజియన్ తీసుకొని ఇట్లా ఇదొక రెక్టాంగిల్ లాగా కన్సిడర్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ నేను ఇది పెద్ద వాల్యూ తీసుకున్నప్పుడు ఇట్లా ఒకటి తీసుకుంటే ఈ రెక్టాంగిల్ వాల్యూ వస్తుంది. ఇది యాక్చువల్ నాకైతే ఏరియా ఇంతదే కావాల్సింది, కానీ కొంచెం ఇది ఎక్కువ వస్తుంది. లేదంటే నేను ఇంతకుముందు ఇక్కడ వరకు ఉన్న ఈ చిన్న వాల్యూ తీసుకొని ఇంత ఏరియానైనా కనుక్కోవచ్చు, అది యాక్చువల్ వాల్యూ కంటే తక్కువ వస్తుంది. దట్ ఈస్ చూడండి, మనం ఫస్ట్ ఈ ఇంటర్వెల్ తీసుకుంటాం కదా, దట్ ఈస్ ఈ t0 అండ్ t1 కన్సిడర్ చేద్దాం. t0 అండ్ t1 ఆర్ x0 x1 అనుకోండి. ఈ పక్కన ఉన్న రెండు వాల్యూస్ అప్పటిది కనుక్కుంటున్నప్పుడు ఈ పాయింట్ t1 పెట్టినప్పుడు ఫంక్షన్కి ఎక్కువ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ఈ పాయింట్ పెట్టినప్పుడు ఫంక్షన్కి ఎక్కువ వాల్యూస్ వస్తుంది, చిన్న వాల్యూ పెట్టినప్పుడు ఫంక్షన్కి చిన్న వాల్యూ వస్తుంది, అంతే కదా. ఫంక్షన్ వాల్యూస్ని మనం ఇక్కడ రాస్తాం. దట్ ఈస్ f ఆఫ్ t0 అనుకోవచ్చు, ఇదేమో f ఆఫ్ t1 అనుకోవచ్చు. అయితే సో ఆ పెద్ద వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ ఇది ఏంటి ఫర్ వన్ వాల్యూకి, సో m1 ఇంటూ ఇది చేయడం వల్ల మనకి ఏమొచ్చింది, నార్మల్గా ఫంక్షన్ లోపల పెడితే వచ్చే వాల్యూ తీసుకుంటున్నాం మనం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ హైట్ లాగా ఈ ఫంక్షన్ పైన అని అంటే ఇంత లెంత్ అని కదా, సో ఈ లెంత్ అనేది వచ్చేస్తుంది మనకి m1 వల్ల. అండ్ దీన్ని ఇప్పుడు ఈ ఇంత లెంత్ తెలిస్తే ఇది విడ్త్ అనుకోవచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్తో మనకు ఆ రేడియా అనేది ఈ కింద ఉన్న ఏరియా అనేది వచ్చేస్తుంది. సో అయితే ఇక్కడ విడ్త్ ఎంత, బేసిక్గా ఇది ఏదైతే సబ్ ఇంటర్వెల్ తీసుకుంటున్నామో t0 t1 దాని విడ్త్ అంతా, దట్ ఈస్ t1 మైనస్ t0 అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇది చేయడం వల్ల నాకు యాక్చువల్గా ఇది వస్తుంది, ఏంటి ఈ చిన్న ఏరియా అనేది వస్తుంది. ఇట్లా మనం ఇవి అన్ని ఇంటర్వెల్స్కి అప్లై చేసినాం అనుకోండి, యాక్చువల్గా ఈ కర్వ్ యొక్క ఏరియా అనేది వస్తుంది, కాకపోతే కొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ వాల్యూ లాగా. దట్ ఈస్ చూడండి, వీటిని అన్నిటినీ కలిపి రాస్తాయి. దట్ ఈస్ k ఈజ్ ఈక్వల్ టు 1 to n తీసుకొని ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో t0 t1 t2 t3 ఇలాగా ఈ అన్ని సబ్ ఇంటర్వెల్స్కి నేను కనుక్కుందాం అనుకుంటున్నా. సో అన్నిటికీ కనుక్కుంటాము అని అంటే సేమ్ ఇవే ఫార్ములాస్వి m2కి ఒకసారి, ఇదే t1 తర్వాత t2కి ఒకసారి, t3 t4 t5 అలాంటివి అన్ని ఇంటర్వెల్స్ వచ్చేటట్టు కనుక్కుంటాం. సో బేసిక్గా దీన్ని k అనుకోండి, వాటిని అన్నిటినీ యాడ్ చేస్తున్నాం కాబట్టి సಮೇషన్ లాగా రాస్తాం. దట్ ఈస్ సಮೇషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 to n mk ఇంటూ tk మైనస్ 1 అని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్లా నువ్వు k ప్లేస్లో ఫస్ట్ 1 పెట్టినావు అనుకో, ఇదేమవుతుంది t1 మైనస్ t0 మనం ఇందాక కనుక్కున్నది వచ్చేస్తుంది ఇక్కడ m1కి. అదే నెక్స్ట్ సబ్ ఇంటర్వెల్కి ఇది m2 అయిపోయి ఇక్కడ t2, అదే k ప్లేస్లో మనం 2 తీసుకుంటున్నాం కాబట్టి t2 ఇంటూ k మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ ది 2 మైనస్ 1 కాబట్టి t1. ఇలాగా అన్ని ఇంటర్వెల్స్ వచ్చేస్తాయి ఈ సಮೇషన్ ఫార్ములాలోనే. ఇలాగ మనం కనుక్కుంటున్నాం కదా ఈ ఫార్ములాతో. ఇది బేసిక్గా మనకి ఏంటి, యాక్చువల్గా పెద్ద వాల్యూ, దాన్ని మనం అప్పర్ డార్ బాక్స్ సమ్ అని చెప్పేసి అంటాం. అప్పర్ డార్ బాక్స్ సమ్ ఈ కర్వ్ది ఏరియానే అది, కాకపోతే కొంచెం ఎక్కువ వాల్యూ. ఎందుకు అని అంటే మనం ఇది రెక్టాంగిల్ కొంచెం పెద్దది తీసుకున్నాం కదా, నాకు ఇక్కడ వరకే కావాల్సింది ఉండే కానీ ఎక్కువ వాల్యూ తీసుకుంటున్నాం. సో దీన్ని u ఆఫ్ p, fతో రిప్రజెంట్ చేసుకుంటాం. అంతే, మనం ఇది కన్సిడర్ చేసిన పార్టీషన్ని p లాగా తీసుకుంటే, సో ఈ a అండ్ b ఇంటర్వెల్ని పార్టీషన్ చేసినాం అండ్ ఆ ఫంక్షన్కి సంబంధించి ఇంటిగ్రేషన్ వాల్యూ దట్ ఈస్ ఏరియా కనుక్కుంటుంటే మనకి అప్పర్ డార్ బాక్స్ సమ్లో ఈ విధంగా వస్తుంది. అదే ఒకవేళ మనం ఇందాక తీసుకున్నట్టు ఈ చిన్న వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఇది తీసుకొని ఇలాంటి ఏరియా కనుక్కునేటట్టు ట్రై చేస్తే ఈ చిన్న వాల్యూకి, దాన్ని ఆ కేసులో మనకి ఈ ఫంక్షన్ వాల్యూ వస్తుంది కదా, దాన్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తుంటాం. ఆ కేసులో మనకి ఫార్ములా k ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇది నేను ఈ చిన్న వాల్యూ తీసుకుంటున్నా ఈజ్ నథింగ్ బట్ ది f ఆఫ్ అదే t0కి తీసుకుంటున్నా, చిన్న వాల్యూ ఫంక్షన్ది చిన్న వాల్యూ వచ్చేటట్టు ఫంక్షన్కి. బేసిక్గా కొన్నిసార్లు కర్వ్ వేరే విధంగా ఉన్నప్పుడు ఈ రెండు పాయింట్స్లలో దేనికి ఏది ఫంక్షన్ లోపల పెట్టిన తర్వాత ఎక్కువ వాల్యూ వస్తే దాన్ని అప్పర్ డార్ బాక్స్ సమ్కి, ఏది తక్కువ వాల్యూ వస్తే దానికి లోవర్ డార్ బాక్స్ సమ్కి యూజ్ చేస్తాం. అయితే అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ చిన్న వాల్యూకి తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ mk ఆఫ్ సేమ్. అక్కడ కూడా నీకు విడత రావాలి అని అంటే ఈ ఇంటర్వెల్ యొక్క లెంతే కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ది t1 మైనస్ t0 లాగా. సో tk మైనస్ 1 అని చెప్పేసి అనుకోవచ్చు ఈ కేసులో. దీన్ని మనం లోవర్ డార్ బాక్స్ సమ్ అని చెప్పేసి చెప్తాం. l ఆఫ్ p
పీ కామా ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం ఫంక్షన్కి సంబంధించి ఆన్ పార్టీషన్ పీ. అయితే ఒక ఫంక్షన్కి నువ్వు ఇలాంటివి ఎన్ని పార్టీషన్స్ అయినా చేయొచ్చు. దట్ ఈజ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం అది ఏమంటారు నంబర్ లైన్ తెలుసు మనకి. నంబర్ లైన్ పైన ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది అని అంటే దీని మధ్యలో 10 లైన్స్ ఉంటాయి. 10 లైన్స్ ఉంటే దీన్ని 1.1 లాగా 1.2 లాగా అట్లా తీసుకోవచ్చు. లేదంటే ఇవి 10 లైన్స్ కాకుండా వీటి మధ్యలో 100 లైన్స్ చేసి 100 పార్టీషన్స్ కూడా చేయొచ్చు. సేమ్ ఇలా దీనికి ఎన్ని పార్టీషన్స్ అయినా వస్తాయి. అలాంటి అన్ని పార్టీషన్స్కి సంబంధించి అన్ని అప్పర్ డార్ బాక్స్ సమ్లు మనం కనుక్కోవచ్చు. అలాంటి కేసులో మళ్ళీ ఇదే ఎక్స్ట్రా వచ్చే వాల్యూ అనేది కొంచెం డిఫరెన్స్ అయ్యకుండా వస్తుంది. యాక్చువల్ ఏరియాని కానీ మనం అక్యురేట్గా కనుక్కుంటలేదు. ఇక్కడ కొంచెం ఎక్కువ అయినా వస్తుంది, కొంచెం తక్కువ అయినా వస్తుంది. లోవర్ డార్ బాక్స్ సమ్ కేసులో తక్కువ వస్తుంది, అప్పర్ డార్ బాక్స్ సమ్ కేసులో ఎక్కువ వస్తుంది. అయితే ఇవేవైతే ఉంటాయి కదా, ఇట్లా నువ్వు దీనిపైన ఎన్ని పార్టీషన్స్ అయినా చేయొచ్చు. దట్ ఈజ్ చూడండి, యూ ఆఫ్ ఫస్ట్ పార్టీషన్కి నేను P1F లాగా కన్సిడర్ చేయొచ్చు, దాని అప్పర్ డార్ బాక్స్ సమ్ని. నెక్స్ట్ సెకండ్ పార్టీషన్కి యూ ఆఫ్ P2, F ఇట్లా నువ్వు ఎన్ని పార్టీషన్స్ అయినా చేయొచ్చు. సో దానికి సంబంధించి యూ ఆఫ్ PN, F లాగా తీసుకుంటే ఇవన్నీ యాక్చువల్గా అప్పర్ డార్ బాక్స్ సమ్లు మనకు కావాల్సిన ఏరియా కంటే ఎక్కువ ఏరియా ఇస్తున్నాయి, అంటే ఎక్కువ ఇంటిగ్రేషన్ వాల్యూని ఇస్తున్నాయి. అందులో మనకి ఉన్న ఇవి అన్ని పెద్ద పెద్ద వాల్యూస్లలో ఏదైతే కొంచెం తక్కువ ఉంటుందో అది దీనికి అక్యురేట్గా కొంచెం ఎక్కువ ఉంటుంది అక్యురసీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే చూడండి, ఇది ఎక్కువ చేస్తున్నావు, ఇలాగే ఒకసారి ఎక్కువ చేసినావు, ఇంత ఎక్కువ. ఈ ఎక్కువ ఉన్న వాల్యూస్లలో అన్నిట్లానే కానీ ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో కొంచెం అది దీనికి దగ్గర ఉన్నట్టు ఈ ఏరియాకి. అట్లా వీటిలోనే చిన్న వాల్యూ కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ దీస్ పార్టీషన్స్కి సంబంధించిన అప్పర్ డార్ బాక్స్ సమ్లలో నుంచి ఇన్ఫిమమ్ ఈజ్ నథింగ్ బట్ ది స్మాల్ వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఇది మనకి యాక్చువల్ ఆ కర్వ్ యొక్క లెంత్ కొంచెం అక్యురేట్గా ఇస్తుంది అని అనుకోవచ్చు. అయితే ఈ ఏరియాని మనం ఇంటిగ్రేషన్తో చెప్దాం అనుకుంటున్నాం, అంతే కదా. ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ది ఏరియా అండర్ ద కర్వ్. సో కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ A to B F అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ A to B F వాల్యూ, నార్మల్గా ఇంటిగ్రేషన్ వాల్యూ బిట్వీన్ దిస్ 2 వాల్యూస్, దట్ ఈస్ A and B పాయింట్స్ మధ్యలో ఏమొస్తుంది, అది మనకి ఇన్ఫిమమ్ ఆఫ్ దిస్ అప్పర్ డార్ బాక్స్ సమ్ల యొక్క వాల్యూస్లో నుంచి ఇన్ఫిమమ్ వాల్యూని తీసుకుంటాం. దీన్నే అప్పర్ ఇంటిగ్రల్ అని కూడా అంటారు. సో ఇది అప్పర్ ఇంటిగ్రల్. సేమ్ వేళ మనం లోవర్ డార్ బాక్స్ సమ్లలో నుంచి ఇంటిగ్రేషన్ వాల్యూ తెచ్చుకోవాలి అని అనుకుంటే, దట్ ఈజ్ ఈ కర్వ్ యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ తెచ్చుకోవాలి అని అనుకుంటే నువ్వు ఇలాంటి చిన్నవి కనుక్కుంటున్నావు కదా, ఈ చిన్నవి వేరే పార్టీషన్స్కి కొంచెం చిన్నగా, దానికి ఇంకొంచెం చిన్నగా అలాంటివి వస్తాయి. అందులో నుంచి ఇవేవైతే చిన్న డార్ బాక్స్ సమ్లో ఉన్నాయో అన్ని పార్టీషన్స్కి సంబంధించి వాటిలో ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉంటుందో అది ఈ కర్వ్ యొక్క ఏరియాకి దగ్గరలో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి లోవర్ ఇంటిగ్రల్లో మనం సుప్రీమం వాల్యూ తీసుకుంటాం. సుప్రీమం ఇస్ నథింగ్ బట్ ది మ్యాక్సిమం లాగా, మ్యాక్సిమం ఆఫ్ ఆల్ దీస్ ఏవైతే లోవర్ డార్ బాక్స్ సమ్లో ఉంటాయో దాంట్లో నుంచి. సో ఇది అన్ని పార్టీషన్స్కి సంబంధించి లోవర్ డార్ బాక్స్ సమ్లు కనుక్కుంటాం కదా, వాటిలో నుంచి ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో దాన్ని లోవర్ రీమన్ ఇంటిగ్రల్ వాల్యూకి తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ A to B. అయితే దీన్ని లోవర్ని ఏ దానితో రిప్రజెంట్ చేస్తాం, అప్పర్ని B పైన బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఇదన్నమాట. అయితే ఇవి రెండు కూడా నార్మల్గా ఈ కర్వ్కి సంబంధించిన ఇంటిగ్రేషన్ వాల్యూసే. సో ఇవి రెండు ఈక్వలే ఉంటాయి ఆల్మోస్ట్గా అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం వీటిని. దట్ ఈస్ ఇది లోవర్ డార్ బాక్స్ ఇంటిగ్రల్ ఆర్ లోవర్ ఇంటిగ్రల్ ఆఫ్ F ఏదైతే ఉంటుందో అది అప్పర్ ఇంటిగ్రల్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుందని, అండ్ ఇదే మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ అని చెప్పేసి. దట్ ఈస్ A to Bకి సంబంధించి ఈ ఫంక్షన్ F వాల్యూ ఇంటిగ్రేషన్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ది ఈ కర్వ్ యొక్క దాని కింద ఉన్న ఏరియా, అదే మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ. దీన్ని మనం లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ ఆర్ అప్పర్ ఇంటిగ్రల్ వాల్యూకి ఈక్వల్ లాగా తీసుకుంటాం. సో ఇదంతా దీనికి సంబంధించి యాక్చువల్ కాన్సెప్ట్. కానీ డెఫినేషన్కి వచ్చేసరికి మనం కొంచెం డిఫరెంట్ వేలో చదువుతాం దీన్ని. సో అయితే అది ఎట్లా కొంచెం డిఫరెన్స్తో అని అన్నప్పుడు చూడండి, జస్ట్ నార్మల్గా మనకి వచ్చే సమ్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ అప్పర్ డార్ బాక్స్ సమ్ ఆర్ లోవర్ డార్ బాక్స్ సమ్, ఆ సమ్స్ కంటే కూడా యాక్చువల్గా మనం ఇంటిగ్రేషన్ వాల్యూ అనేది ఈ సమ్ అనేది ఐదర్ ఎక్కువ వాల్యూ అయినా వస్తుంది, తక్కువ వాల్యూ అయినా వస్తుంది. కానీ వాటికి మధ్యలో ఈ యాక్చువల్ ఫంక్షన్ యొక్క ఏరియా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అంతే కదా. నువ్వు లోవర్ డార్ బాక్స్ సమ్ అన్నప్పుడు ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తున్నావు, అదే అప్పర్ డార్ బాక్స్ అన్నప్పుడు కొంచెం ఎక్కువ వాల్యూ తీసుకుంటున్నావు. కానీ యాక్చువల్గా ఏదైతే నాకు ఇంటిగ్రల్ వాల్యూ ఈ కర్వ్ యొక్క ఏరియా ఏదైతే ఉంటుందో దాని కిందిది, అది నాకు వీటి రెండింటి మధ్యలో వస్తుంది. కాబట్టి ఈ సమ్స్ అండ్ ఈ యాక్చువల్ ఏదైతే ఇంటిగ్రేషన్ వాల్యూ ఉంటుందో
యాక్చువల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆర్ నీకు ఈ వచ్చిన ఏదైతే ఉంటుందో దాని మధ్యలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది ఎక్కువైనా కావచ్చు తక్కువైనా కావచ్చు. కాబట్టి దీన్ని మాడ్ లోపల తీసుకొని లెస్ దెన్ ఎప్సిలాన్ లాగా కన్సిడర్ చేస్తాం. ఏదైనా ఎప్సిలాన్ అని ఒక వాల్యూ నార్మల్గా ఒక ఆర్బిటరీ వాల్యూ లాగా దాని వాల్యూ గ్రేటర్ దెన్ 0 అంటే సమ్ వాల్యూ ఉంటుంది దానికి, ఏమైనా కావచ్చు 2, 3, 4 ఈ విధంగా. అయితే ఈ సమ్కి అండ్ దీన్ని ఆర్ని మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ అనుకుంటే ఈ ఇంటిగ్రేషన్ వాల్యూకి యాక్చువల్గా నువ్వు కనుక్కున్న ఈ సమ్కి మధ్యలో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఎప్సిలాన్ లాగా అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ఎస్ మైనస్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. ఇదే మనం డెఫినేషన్ చెప్పేటప్పుడు ఇలాంటి వర్డ్స్లో చెప్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫంక్షన్ దట్ ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్ని మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలి అని అంటే రాసేటప్పుడు డెఫినేషన్ వైజ్ ఏం చెప్తాము అని అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఇంటర్వెల్ ఏ అండ్ బి మధ్యలో తీసుకున్నప్పుడు ఇది రీమన్ ఇంటిగ్రబుల్ అవుతుందని చెప్తాం. ఎప్పుడు దీనికి సంబంధించి ఒక రియల్ నెంబర్ ఆర్ ఉండాలి. ఇదే రీమన్ ఇంటిగ్రబిలిటీ వాల్యూ. అయితే దట్ ఈస్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అండ్ డెల్టా గ్రేటర్ దెన్ 0కి మనం రీమన్ సమ్ కనుక్కున్నాం కదా ఎస్ వాల్యూ. ఎస్ నార్మల్గా ఎట్లా కనుక్కుంటాం, సమ్మేషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 to nలో ఎఫ్ ఆఫ్ టీకే సబ్స్టిట్యూట్ చేస్తాం అండ్ టీకే మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ ఇది లెంత్ ఆఫ్ ద సబ్ ఇంటర్వెల్ లాగా. అండ్ ఈ సబ్ ఇంటర్వెల్స్లో ఏదైనా ఒక వాల్యూ అనేది ఫంక్షన్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది. నార్మల్ ఈ ఏరియాతో గుర్తుపెట్టుకోండి. ఈ లెన్స్ అనేవి ఎఫ్ లోపల సబ్స్టిట్యూట్ చేసి వస్తాయి. ఈ విడ్త్ అనేది లెంత్ ఆఫ్ ద సబ్ ఇంటర్వెల్ వల్ల వస్తుంది. అయితే ఈ సమ్ వాల్యూ ఏదైతే ఇది ఉంది కదా అండ్ ఈ సమ్ మైనస్ ఈ ఆర్ వాల్యూ అనేది యాక్చువల్ ఇంటిగ్రేషన్ అని చెప్పినాం. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ వాల్యూ. అయితే ఈ ఎస్ మైనస్ ఆర్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ ఉండాలి. ఈ ఆర్ ఏదైతే ఉంటుందో దాన్ని రీమన్ ఇంటిగ్రల్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. అయితే ఇది ఉన్నప్పుడు ఇది ఫంక్షన్కి నార్మల్ ఇంటిగ్రబిలిటీని డిఫైన్ చేయాలి అని అంటే ఈ విధంగా. అయితే ఇంకొక థింగ్ కూడా తెలియాలి మనకి, మెష్ ఆఫ్ పి అని చెప్పేసి. మెష్ ఈజ్ నథింగ్ బట్ ది మనం పార్టీషన్స్ చేసినాం కదా, ఈ పార్టీషన్స్ అన్నీ ఈక్వల్ ఉండాలని ఏం లేదు. చూడండి, ఇది ఒక లెంత్ ఉన్న ఇడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. నేను ఫస్ట్ పార్టీషన్కి 2,3 తీసుకున్నా అండ్ సెకండ్ పార్టీషన్కి 3,6 తీసుకున్నా. ఈ 3,6 తీసుకున్నప్పుడు వీటి మధ్యలో లెంత్ 2 అవుతుంది, 2,3కి జస్ట్ 1 అవుతుంది. ఈ విధంగా పార్టీషన్స్ అనేవి ఈక్వల్ లెంత్ అయినా తీసుకోవచ్చు, అన్ఈక్వల్ లెంత్స్ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ పార్టీషన్స్ అన్నిట్లలో ఏదైనా ఒక సబ్ ఇంటర్వెల్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది కదా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, సమ్ 8 వచ్చేటట్టు ఒక ఇంటర్వెల్ వస్తుండొచ్చు. అలాగా ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో దాన్ని మెష్ అనైనా అంటాం, నార్మ్ అనైనా అంటాం. దట్ ఈస్ నార్మ్ ఆఫ్ ద పార్టీషన్ ఆర్ మెష్ ఆఫ్ ద పార్టీషన్ అని చెప్పేసి దీని వాల్యూ లెస్ దెన్ డెల్టా ఉంటుంది అని చెప్పేసి కూడా కన్సిడర్ చేస్తాం. ఇది నార్మల్గా కండిషన్ ఫర్ రీమన్ ఇంటిగ్రబిలిటీ ఆర్ రీమన్ ఇంటిగ్రబుల్ అంటే కూడా ఇదే అని చెప్పుకోవచ్చు, లేదంటే క్రైటీరియా ఫర్ రీమన్ ఇంటిగ్రబిలిటీ. ఈ విధంగా 2-3 నేమ్స్ ఉంటాయి. దీనికి మనం నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్లో ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇలాగైనా చెప్పొచ్చు, లేదంటే ఇంకొక వేళ కూడా చెప్పేది ఉంటుంది. దట్ ఈజ్ ఈ ఎఫ్ అయితే ఉంది కదా, ఇది రీమన్ ఇంటిగ్రబుల్ అని చెప్తాం ఎప్పుడు దీనికి సంబంధించిన ఏదైతే లోవర్ రీమన్ ఇంటిగ్రబుల్ లోవర్ రీమన్ ఇంటిగ్రల్ తీసుకున్నాం కదా. దట్ ఈస్ మనం వచ్చిన వాల్యూస్ అన్నీ లోవర్ డార్బాక్స్ సమ్స్లలో ఒక పర్టికులర్ వాల్యూ అది ఇంటిగ్రేషన్కి దగ్గర ఉంటుందని A-B ఎఫ్తో రిప్రజెంట్ చేసిన ఉండే ఆర్ అప్పర్ ఇంటిగ్రల్ వాల్యూ ఇవి రెండు ఈక్వల్ అయితే కూడా ఆ ఫంక్షన్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పేసి చెప్తాం. అంతే, లోవర్ రీమన్ ఇంటిగ్రల్ అండ్ అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ రెండు ఈక్వల్ అయితే కూడా ఆ ఫంక్షన్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పేసి సింపుల్గా చెప్పొచ్చు, లేదంటే ఇంతకుముందు చదివిన డెఫినేషన్ అయినా కూడా ఓకే. సో యా, ఇక్కడ వరకు కాన్సెప్ట్ బాగానే ఎక్కువైపోయినట్టుంది. దీన్ని ఒక్కసారి నోట్స్లో చూసుకొని యాక్చువల్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేసేద్దాం. బేసిక్స్ నుంచి నేను చెప్పింది మొత్తం దీంట్లో రాసుకుంటూ వచ్చినా నేను, మీరు చదువుకోండి. షార్ట్ క్వశ్చన్స్కి వస్తే కూడా మేబీ రావచ్చు, ఇంపార్టెంట్ యాజ్ వెల్ కాబట్టి. సో ఫస్ట్ ఏదైనా ఒక ఇంటర్వెల్ A,B అని తీసుకుంటే దీని లోపల పార్టీషన్ ఈజ్ నథింగ్ బట్ ది వీటిని మధ్యలో వాల్యూస్ని పార్టీషన్ వాల్యూస్ అని చెప్పేసి తీసుకుంటాం. అయితే సో సెట్ x0, x1, x2, x3, x4 till xn వరకు, అంటే A అండ్ B మధ్యలో నేను పాయింట్స్ని x1, x2, x3 లాగా తీసుకుంటున్నాను. లేదంటే ఇంకొక వేళ వీటినే మనం
T0, T1, T2 till Tn వరకు తీసుకుంటాం. క్వశ్చన్స్ చేసేటప్పుడు అన్నిట్లో కూడా ఇట్లానే తీసుకుంటాం చూడండి, T1, T2, T3 లాగా నార్మల్గా ఉన్న ఇంటర్వెల్లో మధ్యలో వాల్యూస్ అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా నార్మల్, దట్ ఈస్ ఈ సబ్ ఇంటర్వెల్స్ అవుతాయి కదా, ఈ సబ్ ఇంటర్వెల్స్లలో దేనికైతే ఎక్కువ లెంత్ ఉంటుందో దాన్ని నార్మ్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఈ వాల్యూ నార్మల్గా నార్మ్ అంటే ఈ వాల్యూ అయితే ఇది నేను అంతా ఈక్వల్ తీసుకున్నా కానీ నార్మల్గా అయితే అన్ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఈ అన్ఈక్వల్స్లలో దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో దాన్ని నార్మ్ అని చెప్పేసి చెప్తాం. మ్యాక్సిమం లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ ఎ పార్టీషన్, ఒక పార్టీషన్కి సంబంధించి ఏ సబ్ ఇంటర్వెల్కి అయితే మ్యాక్సిమం లెంత్ ఉంటుందో దాన్ని నార్మ్ అనొచ్చు. లేదంటే దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, డబుల్ మోడ్స్ లోపల పీతో రిప్రజెంట్ చేస్తాం, ఆర్ మెష్ అని చెప్పేసి చెప్తాం. అంటే పార్టీషన్ పీకి సంబంధించింది కాబట్టి మోడ్ లోపల పీని రాస్తాం డబుల్ మోడ్స్లో, లేదంటే మెష్ ఆఫ్ పీ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అంటే ఆ పార్టీషన్కి సంబంధించి సబ్ ఇంటర్వెల్స్లలో మ్యాక్సిమం లెంత్ ఉన్నది అని చెప్పేసి మీనింగ్. అయితే అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ కూడా చూసినాం, లేదంటే అప్పర్ అండ్ లోవర్ డార్బాక్స్ సమ్మన్స్ అన్నా రీమన్ సమ్స్ అన్నా ఒకటే. ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఉండి దాని పార్టీషన్ ఉన్నప్పుడు అప్పర్ డార్బాక్స్ సమ్స్ మనం ఏం కన్సిడర్ చేస్తాం, ఈ ఫంక్షన్ ఎఫ్ తీసుకున్నాం ఇన్ A, B అనే క్లోజ్డ్ ఇంటర్వెల్లో, దానికి సంబంధించిన పార్టీషన్ ఉంది. ఈ పార్టీషన్లో నుంచి ఏదైనా ఒక సబ్ ఇంటర్వెల్ తీసుకొని ఆ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఇంటూ దాన్ని ఆ సబ్ ఇంటర్వెల్ని ఫంక్షన్ లోపల పెడితే ఏదైతే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో, అంటే చూడండి ఇక్కడ f(tk-1) tk తీసుకున్నప్పుడు ఇవి రెండు నువ్వు ఫంక్షన్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తావని, అవి సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఇది మ్యాక్సిమం వాల్యూ వస్తుందో ఆ మ్యాక్సిమం వాల్యూని మనం m అని తీసుకుంటాం. అందుకనే f(tk-1, tk) అని చెప్పేసి తీసుకుంటాం. సేమ్ వేళ లోవర్ డార్బాక్స్ సంబంధించినప్పుడు దాన్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, అంటే మినిమం వాల్యూ అని. ఈ ఎఫ్ అనే ఫంక్షన్ లోపల ఇవి రెండు పెడితే ఏదైతే మినిమం వాల్యూ వస్తుందో అవి లోవర్ డార్బాక్స్ సమ్స్కి కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా అన్ని సబ్ ఇంటర్వెల్స్కి సంబంధించినవి కాబట్టి దీన్ని సమ్మేషన్తో రిప్రజెంట్ చేస్తాం. సమ్మేషన్ ఆఫ్ k = 1 to n తీసుకున్నప్పుడు నీకు ఇది ఏదైతే నువ్వు ఫస్ట్ ఇంటర్వెల్ తీసుకుంటావు కదా T1 and T0 అని, అది వచ్చేస్తుంది నీకు. ఏదైతే ఫస్ట్ k = 1 తీసుకుంటే ఇక్కడ ఏమని మీనింగ్ దాన్ని T1 అని, -1 చేస్తే 0 అని, సో T0 and T1 అని చెప్పేసి ఫస్ట్ దాన్ని ఇంటర్వెల్ది వాల్యూస్ వస్తాయి. సేమ్ విధంగా అన్ని ఇంటర్వెల్స్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఒక చిన్న థింగ్, ఒకవేళ మీరు ఏవైతే మెటీరియల్స్ ఆర్ వాట్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ అక్కడ x ఉండొచ్చు, మేబీ x అన్న t అన్న ఒకటే చూడండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా?